ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా 57వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రసాదని అయిన వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాది పూర్తి చేస్తామన్నారు. పాలేరు, కొరిసెపాడు ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అవతరణ దినోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. కందుకూరు డివిజన్ తో పాటు రామాయపట్నం పోర్టు కూడా మన పాత ప్రకాశంలోకి రావడం చాలా సంతోషదాయకం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కట్టుబడి ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఈరోజు మార్కాపురం జిల్లా సపరేట్ అయినప్పటికీ కూడాను ఉమ్మడి ప్రకాశం జిల్లాకి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ ని ఈ సంవత్సరం పూర్తి చేయాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. దాంతో పాటు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పాలేరు పోతల చెంచా ఎత్తిపోతల పథకం, కొరిసెపాడు ప్రాజెక్టులు కూడా రేపు బడ్జెట్ లో మేము ప్రాధాన్యత కల్పించబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి ఈ కీలక ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున రేపు మేము నిధులు కేటాయించబోతున్నాం. ఇంతేకాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య పంటలైనటువంటి పొగాకు, వీటికి కూడా ఈ మధ్య వచ్చిన సమస్యల అధిగమన కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపి రైతులు కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి. ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా, విద్యాపరంగా, అదేవిధంగా పూర్తి స్థాయిలో వ్యవసాయ పరంగా మౌలిక వసతులు కల్పించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టగా ఉంది. ఏదైతే వెనకబాటుతనాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ప్రకాశం ఏర్పాటు చేశారో దాన్ని కొనసాగించి ప్రాంత అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రాంతాలు కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ